ఏసీబీ అధికారుల దాడుల్లో బయటపడ్డ నోట్ల కట్టలు. విద్యుత్ ఏడీఈకి అక్రమాస్తులు 100 కోట్లట. ఇవాళ పైసలా లేకపోతే ఏందో అర్థం కాదు. ఎవరైనా దొరికితే అక్రమంగా సంపాదించలేదో 5 కోట్లు 10 కోట్లు 2 కోట్లు 3 కోట్లు ఏదో దొరుకుతుంది. 100 కోట్లే. మన కాళేశ్వరం సంబంధించినటువంటి దాంట్లో ఇంజనీర్లు దొరికితే ఇద్దరు కలిసి 100 కోట్లు 1000 కోట్లు సారీ ఇప్పుడు 100 కోట్ల ఒకటికి. సొంతంగా 10 ఎకరాల్లో రసాయన పరిశ్రమ. బినామీ ఇంట్లో రూపాయలు 2.18 కోట్లు స్వాధీనం. అక్రమ సంపాదనతో రియల్ ఎస్టేట్ దందా. ఏసీబీకి చిక్కిన ఇబ్రహీం బాగ్ ఏడీఈ. హైదరాబాద్ శివార్లలో విద్యుత్ అధికారుల అక్రమాలు. బినామీ పేర్లతో కాంట్రాక్టర్లు. అంచనాలు పెంచి అక్రమాలు లంచాలు. చూడండి, కరెంటు ఈ వ్యవస్థలో విద్యుత్ వ్యవస్థలో కాంట్రాక్టు వేరే ఉంటుంది. ఆ పోల్ వేయడం, వైర్లు గుందడం, ట్రాన్స్ఫారాలు, కథా కార్ఖానా ఇదంతా కూడా ఒక సిస్టమ్. కాంట్రాక్టు మొత్తం పెద్ద స్థాయి వరకు ఉంటుంది. ఇది పెద్ద హైటెన్షన్ వైర్ల కాంచెలు కాంట్రాక్ట్కే ఇస్తారు. అయితే ఈ ఉద్యోగస్తులు వేరు, కాంట్రాక్టర్లు వేరు. ఇక్కడ ఏం జరుగుతుందంటే గతంలో కాంట్రాక్ట్ సపరేట్ ఉండేది, ఉద్యోగస్తులు ఏఈ డిఈ ఎస్సీ ఇట్లా ఏడీఈ ఇట్లంతా పైన ఉండేది. ఇప్పుడు ఏమైందంటే ఈ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే బినామీ పేర్లతోటి కాంట్రాక్టర్లుగా అవతారం ఎత్తిర్రు. కాంట్రాక్టర్లు ఇంటికి పోయిర్రు, కాంట్రాక్టర్ల పని సున్నా చేసిర్రు. వీళ్ళే కాంట్రాక్టర్లు అయ్యారు, వీళ్ళే ఉద్యోగస్తులు అయ్యారు. ఇలా భార్య పేరునో, ఇలా బామ్మర్ది పేరునో, తమ్ముని పేరు మీదనో, అన్న పేరు మీదనో కాంట్రాక్టులు బట్టి ఈ జీతం కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు కాంట్రాక్టుల పేరుతో. వీళ్ళు ఎవరికి అప్రూవల్ చేస్తే వాళ్ళకి కాంట్రాక్ట్ వస్తుంది కదా. కాబట్టి ఈ విద్యుత్ వ్యవస్థలో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉన్నది. ఎవరైతే బినామీ పేర్లతోటి కాంట్రాక్టులు పడుతున్నారో ఆ కాంట్రాక్టులన్నిటినీ ఒకసారి చూసి ఆ కాంట్రాక్టు పెట్టిన వారిని బ్లాక్ లిస్ట్లో పెట్టాలి. ఈ ఉద్యోగస్తుల నుంచి ఉద్యోగం నుండి రిమూవ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొకరి రాష్ట్రంలో ఒక్కరిని ఆ ఉద్యోగం నుండి రిమూవ్ చేస్తే ఇంకొకరు కాంట్రాక్టు జోలికి పోరు. ఉద్యోగం మీకే కావాలి, కాంట్రాక్టు మీకే కావాలి. ఇంకోటి బతుకొద్దా? ఉద్యోగం ఉంది కదా, లక్షల లక్షల జీతాలు తీసుకుంటున్నారు. అవి పోను మళ్ళా ఈ కాంట్రాక్టర్ల పుట్ట కొడుతున్నారు, కాంట్రాక్టర్లకు ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లా పోనిస్తలేరు, అట్లా పోనిస్తలేరు. కాంట్రాక్ట్ రూపంలో డబ్బులు వీళ్ళకే రావాలి, మళ్ళీ ఉద్యోగం రూపంలో జీతం రూపంలో వీళ్ళకే డబ్బులు రావాలి. కాబట్టి ఈ విద్యుత్ వ్యవస్థ, ఈ విద్యుత్తుకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు, మంత్రులు, సంబంధిత శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అంతా కూడా ఈ ఉద్యోగులు ఎవరైతే బినామీ పేర్లతోటి కాంట్రాక్టులు పడుతున్నారో వాళ్ళ మీద పూర్తి స్థాయిలో విచారణ జరపడానికి ఒక కమిటీని నియమించి విచారణ చేసి దాని మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది.